వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. సినిమాలోకి ఆలస్యంగా వచ్చిన సహాయ పత్రాలతో రాణిస్తున్నారు శుభోదయం సుబ్బారావు గారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, 40 ఏళ్ల లేటు వయసులో మీరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇంత లేటు వయసులో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? అంటే ఏది ప్లాన్డ్గా ఒక ఎజెండాతో రాలేదండి. యాక్చువల్లీ మీరు అన్నట్టు 40 ఇయర్స్లో మిడిల్ ఏజ్లో అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉన్న, అప్పుడున్న రిసోర్సెస్, అప్పుడున్న ఫ్యామిలీకి ఉన్న డౌట్స్ వల్ల రాలేకపోయాను ఇండస్ట్రీలో. అంటే ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో సమ్ టైమ్ బ్యాక్ నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను ప్యారల్గా ఒక కపుల్ ఆఫ్ షోస్ నేను చేశాను, యాంకర్గా చేశాను లాంగ్ బ్యాక్. అంటే రెండు చేద్దాం అని చెప్పి అనుకున్నాను, బట్ అది వర్కౌట్ అవ్వాలి ఆబ్వియస్లీ. అంటే నేను ఇంతకుముందు ఎంఎన్సీలో వర్క్ చేసినప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాను అనమాట. సో అది నైట్ షిఫ్ట్ చేసి ఇదేమో డే టైం చేద్దామని చెప్పి ఒక చిన్న అత్యాసతో అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత జాబ్ క్విట్ చేసి అంటే ఇంకా నెవర్ అనే సిచ్యువేషన్ వచ్చింది. 40 ఇయర్స్ తర్వాత అట్లీస్ట్ మిడిల్ ఏజ్లో ఉన్న మన ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఒక థాట్తో రావాల్సి వచ్చిందండి. అండ్ ఫైనల్లీ సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చిన్న చిన్న క్యారెక్టర్లకే పరిమితం అవుతాం అంటారు. మరి మీ వెనకే అన్న బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ అంటే సో అంటే జోక్స్ అపార్ట్ అది ఎస్ కరెక్టే. నేను అలా అంటారు కానీ బ్యాక్గ్రౌండ్ లేదని. అలా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చాలామంది మనకున్నారు. అంటే టాప్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది మన ఎగ్జాంపుల్స్ చూసాము. సో ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనం మన స్వయం కృషితో మన కష్టార్జితంతో డెఫినెట్లీ రావచ్చు అండి, పైకి రావచ్చు. యా. ఓకే, మీ మొదటి అవకాశం ఎలా వచ్చింది మీకు అసలు? నాకు అంటే స్టార్టింగ్ నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్తో అండి. ఓకే, అది పాషా అందర్వాడు అని చెప్పి అంటే చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అది. సో దాంట్లో ఒక 4 పిల్లలు ఉంటారు. దాంట్లో ఒక అబ్బాయి ఒక లీడ్ హీరో ఫాదర్గా చేశాను. సో నా అదృష్టం ఏంటంటే ఒకటి తెలియదు, చంద్రమోహన్ గారు అందరికీ సెంటిమెంట్ హ్యాండ్ అంటారు, లక్కీ హ్యాండ్ అంటారు. సో ఆయనతోనే ఫస్ట్ సీన్ నేను కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్లో. అవును, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని నేను స్టార్ట్ చేశాను. అదే ఒకప్పుడు ఆయనతో చేసిన సినిమా హీరోయిన్లు కూడా టాప్ మోస్ట్కి వెళ్ళిపోతారనే ఒక సెంటిమెంట్ అయితే ఉండేది, ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉండేదండి. మీకు కూడా అది కలిసి వచ్చిందంటారా? ఆబ్వియస్లీ అది కలిసి వచ్చిందండి. చూస్తుంటే సోఫార్ సో కూడా అదే చెప్తున్నాను కదా. ఓకే, గ్రాఫ్ బాగానే ఉంది. యా. ఓకే, మీరు సినిమాలోకి రాకముందు ఉద్యోగం చేసేవారని చెప్తున్నారు. ఏం ఉద్యోగం చేసేవారు? నేను ఐటీ సెక్టర్లో ఉండేవాడిని. అంటే లైక్ ఎంఎన్సీస్లో వర్క్ చేసేవాను అనమాట. లాస్ట్ వర్క్ చేసింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ ప్రాసెస్లో వర్క్ చేశాను, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ దాంట్లో. సో అది అయిన తర్వాత ఇంకా ఇటు ఫిలిం ఇండస్ట్రీ ఇంకా అలాగేంటంటే తర్వాత ఏంటంటే ఓకే వచ్చింది షార్ట్ స్పాన్ అన్న ఓవర్ నైట్ అయితే సక్సెస్ అయితే కాదండి. ఇది దాని తగ్గట్టుగా కృషి ఎంతో వెనకాల ఉంది బ్యాక్గ్రౌండ్లో. ఎన్నో నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ నేను చేశాను. అంటే ఓవరాల్ అన్ని ప్రాజెక్ట్స్ మనం అలా అంటే పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 200 ప్రాజెక్ట్స్, అంటే అన్నీ ఇంక్లూడ్ చేసుకొని. సో ఇనీషియల్ కెరియర్లో షార్ట్ ఫిల్మ్స్ బాగా నేను చేశాను, బాగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా చేశాను. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఎవరెవరైతే చేసిన డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అయ్యారు. సో ఆబ్వియస్లీ ఏంటంటే అప్పుడు మనం ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే మోర్ దాన్ రెన్యూమరేషన్ మనకి ఎక్స్పోజర్ కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరిగింది. అంటే చాలా సపోర్ట్ చేసి చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మన ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి, వాళ్ళకి మన అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే రామోజీ ఫిలిం సిటీ ఫిలిం ఇన్స్టిట్యూట్, రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అంటే విన్ సిచ్యువేషన్ అంటారు. వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటూ అట్ ద సేమ్ టైం నాకు కూడా ఏంటంటే సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాకు అది స్కోప్ దొరికిందనమాట. అలాగలాగ ఎక్స్పీరియన్స్ పెరిగి అండ్ చాలా ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఇనీషియల్ డేస్లో నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ యూట్యూబ్లో చూసి అవి చూసి నాకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఐటీ సెక్టర్ నుంచి వచ్చారని చెప్తున్నారు కదా, మరి సినిమా ఫీల్డ్లో ఎలా రాణించాలంటే కొంత స్కిల్స్ ఉండాలి, కొంత ఏమంటారు మనకి నటన మీద ఒక ప్యాషన్ అయితే ఉంది. అవునండి, కానీ దాని వెనుక కొంత కృషి కూడా ఉండాలి కదా. మరి అలాంటిది ఏమైనా చేశారా మీరు? ఏదన్నా నటనలో ఏమన్నా అంటే ప్రాపర్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే తీసుకోలేదండి. మా ఫ్రెండ్ యాక్చువల్గా ఇన్సిడెంట్ నాకు ఎర్లియర్ నా కొలీగ్ నాతో వర్క్ చేసే తను ఇన్సిడెంట్లీ తను ఇక్కడ 2-3 మూవీస్లో చిన్న మూవీస్లో హీరోగా చేశారు అతను. సో తన ఇన్పుట్స్ నేను బాగా తీసుకున్నాను ముందు వచ్చే ముందు. అసలు యాక్చువల్గా తన గైడెన్స్తోనే నేను ఎంటర్ అయ్యాను. ఐ మీన్ ఈ ఏజ్లో ఈజ్ ఇట్ ఫైన్ ఆర్ నాట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తన ప్రాపర్ ఇన్పుట్స్ తీసుకుని ఎంటర్ అవ్వడం జరిగింది. తను కూడా నాకేంటంటే ప్రాపర్ క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా బేసిక్స్ తర్వాత సెన్సెస్ వీటన్నిటి గురించి బయట డిఫరెంట్ ఏరియాస్లో అంటే పబ్లిక్లోనే నాకు
సమ్ ఇన్పుట్స్ అవి ఇచ్చేవాడు అనమాట. అసైన్మెంట్స్ ఇచ్చి లేకపోతే ఒక పర్టికులర్ కంటెంట్ చెప్పి దీన్ని ఎనాక్ట్ చేయమని చెప్పి. సో అలాగా అది తీసుకున్నాను తప్పితే అదర్వైజ్ అయితే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే ప్రాపర్ ఒక ఎజెండా సిలబస్తో అయితే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే చేసుకోలేదు. ఓకే, మీ అసలు పేరు రాజశేఖర్ అనింగ్. అవునండి. కానీ శుభోదయం సుబ్బారావుగా పేరు వచ్చింది అంటే ఏదైనా సినిమాలో క్యారెక్టర్ అది? ఎస్, అది అందరికీ తెలుసు అండి. అంటే మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. అండ్ దానికి రూపకర్త కొరటాల శివ గారు. సో భరత్ అనే మూవీలో ఒక క్యారెక్టర్ అండి, అది జర్నలిస్ట్ క్యారెక్టర్ అది. ఓకే. సో ఆ మూవీలో నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువే, చాలా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్. కానీ అది యాక్చువల్గా నేను నా పేరే మొత్తానికి మార్చేసింది అది. సో అక్కడ నుంచి అందరూ ఒకప్పుడైతే రాజశేఖర్ గారిని రిఫర్ చేసేవారు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఏంటంటే శుభోదయం సుబ్బారావు అని రిఫర్ చేస్తున్నాం. సార్ అలాగే మీరు ఐటీ సెక్టర్ నుంచి వచ్చారు కదా, సినిమా ఫీల్డ్కి దానికి డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కడైనా ఒక కామన్ అండి. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే రిపోర్టింగ్ ఉంటుంది, అక్కడ కూడా ఏంటంటే స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ అంటే నాకు ఎక్కడ మేజర్ డిఫరెన్స్ ఉందంటే నేను అక్కడ ఐటీ సెక్టర్లో ఆల్మోస్ట్ ఆల్ మేనేజర్ లెవెల్ అంటే లైక్ ఒక టాప్ మేనేజ్మెంట్ లెవెల్ వరకు నేను వెళ్ళి చేయడం జరిగింది. బట్ వేరేస్ ఇక్కడ ఏంటంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ కొద్దిగా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను వర్క్ చేసినప్పుడు అక్రాస్ ద గ్లోబ్ ట్రావెల్ అయ్యాను, డిఫరెంట్ కంట్రీస్ మూవ్ అయ్యాను. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు రిపోర్ట్ చేసేవారు నా కింద. ఐ మీన్ రిమోట్లీ కూడా, డైరెక్ట్ ఫిజికల్గా కాకుండా రిమోట్గా చాలా మంది రిపోర్ట్ చేసేవారు. సో ఇక్కడ వచ్చి ఏంటంటే రెగ్యులర్ తెలియని ఉంది ఇండస్ట్రీలో ఏంటంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎవరైనా అంటే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఆ ట్రీట్మెంట్ కొద్దిగా తేడా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నేను ఒక మేనేజర్ లెవెల్లో ఉండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏంటంటే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయడం అది కొద్దిగా అంటే ఇలా కండిషన్స్ ఉంటాయని చెప్పి ఎవరైతే నా ఫ్రెండ్ నాకు రాజా అని చెప్పి అంత వెల్ ప్రిపేర్డ్గా నేను వెళ్ళాను. సో ప్రతిదానికి ఏంటంటే ఏది జరిగినా ఓకే ఫైన్, మనకి లాంగ్ టర్మ్లో గోల్ ఉంది. సో మనకి చిన్న ఏంటంటే ఇవన్నీ సెకండరీ. అంటే ఈ ఇనీషియల్ డేస్లో ఏవైతే ఫేస్ చేస్తామో స్ట్రగుల్స్ కానీ లేదంటే చిన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ సెకండరీగా ట్రీట్ చేసి నాకు ఎందుకంటే నా ప్రైమరీ గోల్ అనేది లాంగ్ రన్లో ఒక రెప్యూటెడ్ ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్గా రావాలని చెప్పి థాట్తో మూవ్ అవ్వడం జరిగింది. బట్ సో ఉంటాయి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటాయి, ఆ వేరియేషన్ అయితే నాకు క్లియర్గా కనబడింది. ఎందుకంటే నేను అక్కడ మేనేజర్ పొజిషన్లో ఉండి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ నుంచి వెళ్ళడం స్టార్ట్ చేయాల్సింది వచ్చింది కాబట్టి అది ఉంది. బట్ ఐ కుడ్ కంఫర్టబుల్లీ మేనేజ్ ఇట్ అనమాట. అంటే సాధారణంగా మన ఇంట్లో వాళ్ళు సినిమాల్లోకి వెళ్తున్నాం అంటేనే అబ్జెక్షన్ పెడుతూ ఉంటారు. అవును. అందులో ఒక మంచి జాబ్ వదిలేసి సినిమాల్లోకి వెళ్తున్నాం అంటే మరి మీ ఫ్యామిలీ నుంచి ఏమి అబ్జెక్షన్ ఎదురుకాలేదా? ఫ్యామిలీ అంటే ఎస్ ఇనీషియల్లీ కొద్దిగా ఎవరికైనా ఇది ఉంటుంది. అంటే చెప్పాను కదండి ఇప్పుడు యాక్చువల్గా నేను ఇది చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఇంట్రెస్ట్ అండి. లాంగ్ బ్యాక్ నేను ఎంగేజ్లో ఉండేటప్పుడు కూడా నాకు ఒక లీడ్ రోల్ ఆఫర్ వచ్చింది రాజమండ్రిలోనే. అంటే మాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ రాజమండ్రి. సో అక్కడే వచ్చింది. బట్ ఏంటంటే అప్పుడు చెప్తున్నాను కదా పేరెంట్స్కునే భయాలన్నీ ఉంటాయి కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళడం అంటే స్టేబుల్ ఇన్కమ్ ఉండదు, సక్సెస్ రేషియో చాలా తక్కువ, వీటన్నిటి మీద అప్పుడు ఆఫర్ వచ్చినా నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఎండ్ ఆఫ్ ద డే ప్యాషన్ ఈజ్ వాట్ ఈస్ మ్యాటర్స్ కదండి. అంటే లైక్ సో అందుకేంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ అంటే పెద్ద వేరియన్స్ అయితే లేదండి, కంఫర్టబుల్గా ఉన్నాను, నాట్ ఎ ప్రాబ్లం. కానీ రాగానే సినిమా అవకాశాలు అయితే మనకి ఎదురొచ్చే ఆహ్వానం పలకవు. అవును. కానీ అటువంటిప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే సో అందుకే చెప్పాను కదా నేను ప్రాపర్గా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఉండే లోటుపాట్లు ఏంటి అన్నీ తెలుసుకుని నేను ఎంటర్ అయ్యాను. సో దాని తగ్గట్టుగానే అన్నీ ప్లాన్ చేసుకునే నేను దిగా. అంటే ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకుని సపోజ్ ఓకే 1 year ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెళ్ళాలని ఒక ఇంటెన్షన్ వచ్చింది, ఎవరో మోటివేట్ చేశారు వెళ్ళాలని చెప్పి. సో ఇంట్లో పర్మిషన్ అన్నానంటే ఇలా సిచ్యువేషన్ చెప్తే నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తెలుసు. నెక్స్ట్ ఏంటి ఓకే సరే ఫైన్. ఇప్పుడు అలాగేంటంటే ఐటీ జాబ్తో పాటు ప్యారలల్గా మేము హోమ్ బేస్డ్ బిజినెస్ కూడా మాకు చేసేవాళ్ళం అనమాట. ఈకామర్స్ బిజినెస్ అంటే నేను జాబ్ ఏదైతే చేశానో దాని రిలేటెడే నేను ప్యారలల్గా జాబ్ కూడా చేసాం అనమాట. సో అది కూడా మనకి అట్లీస్ట్ ఒక సెకండ్ ఇన్కమ్ కింద ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సరే ఒకసారి ట్రై చేద్దాం, లెటస్ గివ్ ఏ ట్రై, 1 year ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే అయింది, లేదంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పి అలా ప్లాన్ చేసుకుని దిగాయి అనమాట. సో ఆ ప్లానింగ్ అప్పుడు ఏంటంటే ఇన్ కేసు 1 year మనకి ఇన్కమ్ రాదు, రెవెన్యూ రాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకొని దిగడం జరిగింది అనమాట. అది కానీ సినిమాలో అవకాశాలు రావాలంటే కొంత లాబింగ్ చేసుకోవాలి, వాళ్ళని వీళ్ళు కాలు మొక్కాలి అనే ఒక అభిప్రాయం అయితే ఉంది, అందులో నిజముందంటారా? అంటే అంత లాబింగ్ అయితే వాస్తవం కదండి, కాలు మొక్కాలి అనేది అయితే లేదండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే
మనకి రాసి పెట్టుంటే మనకి టాలెంట్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. కానీ చాలా సందర్భాల్లో చూశాను, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉంటారు ఎక్కువగా. ఈ ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలోనే కాదండి, అక్కడ రెస్పెక్ట్ చేసేది ఆ పర్సన్ కాదండి, ఆ పర్సన్ ఉన్న హోదాకి, ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్కి, ఆ పర్సన్ ఉన్న పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్ డెఫినెట్లీ అదేంటంటే ఎవరు అదే మ్యాండేటరీ కాదు కాలుకి మొక్కాలని చెప్పని అలా అని చెప్పి ఎవరు కూడా ఏంటంటే కావాలని పెట్టించుకోరు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానము, ఆ వ్యక్తి ఉన్న స్థాయి, పొజిషను అవతల వాళ్ళకి అలా అనిపిస్తుంది ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ తీసుకొని. ఎందుకంటే ఒకటండి సింపుల్ లాజిక్, మీరు ఎవరైతే వ్యక్తులు చెప్తున్నారో ఆ వ్యక్తులు ఇవాళ కాదు కదా, ఎన్నో ఇయర్స్ కష్టపడి లైఫ్ అంతా చూసి 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 వాస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి కాలు మొక్కినా తప్పలేదండి అనేసి. అది దాని అంటే అలా కాలు మొక్కితే వేషాలు ఇచ్చేస్తే అనుకుంటే ప్రతి ఆర్టిస్ట్ వెళ్ళి ప్రతి డైరెక్టర్కి డైలెట్గా హౌస్ దగ్గర డైలీ కాలు మొక్కుతారు సార్. అది రాంగ్ నోషన్. అది మీరు చెప్పేది అది కరెక్ట్, అది వర్కౌట్ అవుతుంది అనుకుంటే నాకు మీరు చెప్పండి 100% వర్కౌట్ అవుతుంది. ప్రతి ఆర్టిస్ట్ వెళ్ళి ప్రతి డైరెక్టర్ దగ్గర, ప్రతి ప్రొడ్యూసర్ కాల్. టీవీలో చూస్తే చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద పెద్ద హీరోలకు కానీ ఎక్కువ కాళ్ళ మొక్కడాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. నేను అదే మీకు చెప్పా, ఆ కాళ్ళ మొక్కడాల వల్ల వేషాలే వచ్చేవండి. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తారంటే కాలు మొక్కుతారో చెప్పండి. నేనైతే మొక్కను. దట్ ఈస్ ద ఆన్సర్. అదే చెప్తున్నా, దట్ ఈస్ ద ఆన్సర్. మీకు పబ్లిక్లో మొక్కుతున్నారు అని అంటే వాళ్ళ మీద ఎంత అభిమానం ఉంటే అలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు మొక్కితే పర్వాలేదు, చాలా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకంటే ఒక హీరో లేకపోతే పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు మొక్కుతూ ఉంటారు. వీళ్ళు కూడా మంచి పొజిషన్ ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ ఏంటి? ఎంకామ్. మీకు టీచర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎవరిని కనబడారు అని కానీ కాళ్ళు మొక్కుతారు లేదా? ఖచ్చితంగా. ఎస్, అంతే సింపుల్. ఒక ఫీల్డ్లో ఉండేటప్పుడు మనకన్నా సీనియర్స్ అన్నప్పుడు, మనకన్నా ఎక్స్పీరియన్స్డ్ అన్నప్పుడు డెఫినెట్లీ అది గౌరవం అండి, రెస్పెక్ట్ అండి. అంతేగాని అదేదో ఒక బిజినెస్ డీల్ లాగా కాలు మొక్కుతారని ప్యూర్లీ రాంగ్ నేషన్. ఐఎమ్ సారీ, అదైతే నేను యాక్సెప్ట్ చేయను. యా నెక్స్ట్. ఇది రంగుల ప్రపంచం, మాయా ప్రపంచం అంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యన రెగ్యులర్గా డ్రగ్స్ వ్యవహారం అయితే ఎక్కువగా ఈ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తూ ఉంది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే ఒక చెత్త అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. దీనిపై మీరు ఏమంటారు? సార్ రియలీ సారీ టు సే దిస్ అండి. చెత్త అని అంటే ఆ చెత్తనే మరి తలపెట్టుకుని ఇంట్లో డైలీ ఆ చెత్తనే చూస్తారు, అవునా కదా? చెత్త అనే కాదు, మీకు ఎలా ఉంటుంది అని అంటే ఐ ఎక్స్ప్లెయిన్ యూ, మీకు క్లియర్గా కన్విన్స్ కూడా చేయగలం. మీకు ఒక టాప్ లెవెల్ బిజినెస్ మ్యాగ్నెట్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఆయన రోడ్డు మీద ఉంచున్నారు అనుకోండి, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు, బట్ మిలియనియర్ అతను అంటే నెట్వర్క్ చూసుకుంటే మిలియన్స్ ఉంటుంది. ఆయన రోడ్డు మీద ఉంచిన ఎవరు పట్టించుకోరు. ఒక నార్మల్ ఆర్టిస్ట్ రోడ్డు మీద ఉంచున్నారు అనుకోండి, మీకు అక్కడ ట్రాఫికే బ్లాక్ అయిపోతుంది. ఎందుకు? మీడియా అన్నది సినిమా ఇండస్ట్రీ కానీ అంత ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే కేసు ఉందో డ్రగ్స్ ఇదంతా అన్నది ఎక్కడ ఏ ఇండస్ట్రీలో లేవని నాకు చెప్పండి. ఒక ఇండస్ట్రీలో డ్రగ్స్ అనేది యూస్ చేయరని చెప్పండి. ఇప్పుడు మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫోకస్ అయ్యేది, జనం చూసేది సినిమా వాళ్ళంటే మాకు జనం చూస్తారు ఆ టాపిక్ మీద. ఎవరైనా తీసుకుంటారు, న్యూస్ పేపర్ అవనండి, మీడియా, సారీ టు సే దిస్, ఎవరైనా అవనివ్వండి, సినిమా వాళ్ళ మీద ఏదైనా మనం కంటెంట్ తెస్తే కంపల్సరీ చూస్తారు. అది వెరీ బేసిక్ రీజన్ అండి. మిగతా చాలా చోట్ల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఇష్యూ అయినప్పుడు స్కూలింగ్స్లో కూడా జరిగినాయి, మీకు తెలుసో తెలీదు, స్కూల్స్లో కూడా జరిగినాయి. అది ఎందుకు రాలేదు బయటకు న్యూస్? వస్తున్నాయి. మీరు చెప్పినట్టు సినిమా ఫీల్డ్ అనేది కొంత రంగుల ప్రపంచం కనుక ఎక్కువ మంది ఇష్టపడతా ఉంటారు కనుక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కనుక ఎక్కువగా హైలైట్ అవుతున్నమాట వాస్తవమే. కానీ ఎక్కువగా సినిమా ఫీల్డ్ ఎందుకు వస్తుంది అంటే రంగుల ప్రపంచం అయినప్పటికీ కూడా ఎక్కువగా పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. పూరి జగన్నాథ్, రవితేజ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. డ్రగ్స్ ఎక్కువగా ఇక్కడి నుంచే బయట ఫీల్డ్కి కూడా వెళ్తున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. అది నాకైతే తెలియదు, ఎక్కడి నుంచి వెళ్తున్నాయో తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ మీకు అదే చెప్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు ట్రిగ్గర్ అయింది, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఉన్న 150 మెంబర్స్లో మిగతా వాళ్ళు బయట వాళ్ళు లేరా? రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ ఉండరంటారా? పొలిటీషియన్స్ ఉండరంటారా? ఉన్న దాంట్లో సమ్ పోర్షన్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ గురించి ఫోకస్ అవుతుంది, రైట్? సో మిగతా వాళ్ళ గురించి ఫోకస్ అవుతుంది. అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఎక్కడ నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ తీసుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ రోజుకి ఎంతమంది పట్టుకుంటారు ట్రాఫిక్ వాళ్ళు? చాలా మంది దొరుకుతూ ఉంటారు. ఏదైనా సినిమా వాళ్ళు దొరికితే అది హైలైట్ అవుతుంది ఆటోమేటిక్గా. సినిమా ఒక్క మామూలుగా ఇదైతే ఎంతో అది ఇంకా బ్రేకింగ్, మిగతావన్నీ ఆపేసి అదే ఫ్లాష్ అవుతారు. రోజుకి ఎంతమంది వేలలో దొరుకుతారు. హైదరాబాద్ సిటీలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ 1000 మంది దొరుకుతారండి. అదే ఒక సినిమాలు దొరికితే దాన్నే ఫ్లాషెస్ బ్రేకింగ్ చేస్తారు. సో ఇదేంటంటే
ప్రతి ఇండస్ట్రీలో జరిగే విధంగా అన్ని ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే నేను డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేసిన పర్సన్. నేను ఐటీ చేశాను, బ్యాంకింగ్ సెక్టర్ చేశాను, టెలికాం చేశాను, అన్నీ చేశా. మీడియా సైడ్ కూడా నేను ఫ్రీలాన్స్గా కూడా చేశాను మొదట్లో. సో నాకు అన్నీ తెలుసు, ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతాయో, ఎక్కడ ఏం లూప్ హోల్స్ ఉంటాయి అన్నీ తెలుసు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ ఫోకస్ అవుతుంది అంతే. వేరే చోట లేదు ఇక్కడ ఉందని కదా, ప్రతి చోట ఉంటుంది సార్ ఏదైనా. ప్రోస్ అండ్ కాన్స్ ఎక్కడైనా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సినిమా వాళ్ళది కాబట్టి పలానా వాళ్ళది అంటే ఇమీడియట్గా మాది వ్యూస్ పెరుగుతాయని ఒక్క ఇది తప్పితే ఎక్కువ ఫోకస్ అవుతుంది. మరి రీసెంట్గా జరిగిన రేవ్ పార్టీ హ్యామ దొరకడం, అందులోనూ ఇంకా కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పడం, అంటే ఇండస్ట్రీ పరువు పోయిందనుకుంటున్నారా సార్? ఈ పరువు అది అంటే ముఖ్యంగా హ్యామ ఇష్యూని చూసుకుందాం ఒకసారి సార్. నిజంగా హానెస్ట్లీ ఆ ఇష్యూ గురించి ఏదో అక్కడక్కడ అడపా చూడడం తప్పితే ఏం జరిగిందో కూడా తెలియదు. నిజంగా ఆవిడ ఉన్నారో కూడా మనకి ఓకే ఉన్నారు, వీడియోలో వచ్చినాయి అవన్నీ ఓకే. బట్ అఫీషియలీ ఆమె లేను అని చెప్పి నమ్మించే ప్రయత్నం కూడా చేసి ఒక వీడియో కూడా విడుదల చేశారు. తర్వాత అన్లెస్ అదర్ దాన్ ఎనీవన్ ఇస్ కన్విక్టెడ్, మీకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు బోల్డ్ అని వస్తుంది సార్, న్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఆ ఫోటోలో చూసి శ్రీకాంత్ గారు ఉన్నారని చెప్పారు, నమ్ముతారా? ఇంకెవరెవరో పేర్లు వచ్చినాయి. ఒక పర్సన్ అలా ఉన్నారని, ప్రొఫైల్ అలా ఉన్నారని వాళ్ళు ఉంటే ఓకే. ఇప్పుడు హేమగార్డ్ అన్నది ఏంటంటే అన్లెస్ అదే ఎనీవన్ ఈస్ కన్విక్టెడ్ మనకు తెలియదు. బట్ మీకు ఏంటంటే అదే చెప్తున్నా అగైన్, మళ్ళీ ఇటు తిరిగి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మోర్ పీపుల్ అదర్ ఇండస్ట్రీ ఉన్నారు మీద ఫోకస్ అయ్యేదా? మీకు ఇది ఒక్కటే కాదు, బోల్డ్ అని మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విత్ ఇన్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోనే చాలా జరుగుతుంటాయని వింటుంటాం మామూలుగా. అంతే జరుగుతుంటే వెళ్తుంటారు, అదేదో అక్కడ వచ్చింది అక్కడికి అయిపోతుంది అంతే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, అక్కడ క్లోజ్ అయిపోతుంది. బట్ అదే చెప్తాను కదా, ఇక్కడ ఏంటంటే ఇంతమంది ఉన్నారు. ప్లస్ ఇంకొకటి మోర్ మానిటరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్లీ అది ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో దాని గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అంటే ఆ ఫ్యాక్ట్స్ వల్ల ఏదో తెలియదు కానీ బట్ మనం ఏంటంటే ఏదో న్యూస్లో చూసింది, మీరు చూసింది, నేను అదే చూసింది. సో దానివల్ల ఎక్కువ ఫోకస్ అయింది అంతే. అండ్ తర్వాత అంటారా ఎవరి ఇండివిజువల్ వాది సార్. ఇప్పుడు హేమ గారు మీరు చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్ అయితే ఆవిడ ఒక పర్సనల్ హ్యూమన్ బీయింగ్ కూడా. ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ హర్ పర్సనల్ డెసిషన్. అంటే ఒకవేళ జరిగిందో లేదో మనకు తెలియదు. అది ఆవిడ చేయడం వల్ల సినిమాకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అన్నది రాంగ్ థింగ్ అండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా చేసుకున్న దానికి అది చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు కూడా. ఒకవేళ చేసినా నిజంగా ఆవిడైనా దానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు సార్. ఏ విధంగా సంబంధం లేదు. ఆవిడ సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకుని వెళ్ళారు, అది ఆవిడ పర్సనల్గా ఆవిడకున్న రిలేషన్ ఆవిడ చేసుకుని ఉంటారు. అది సార్. అలాగే మీరు 2015లో ఫీల్డ్లోకి వచ్చారని చెప్తున్నారు. అవునండి, అంటే 2014లో స్టార్ట్ అయింది, రిలీజ్ అయితే 2015. ఓకే. తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీరు ప్రెసిడెంట్గా కూడా అయ్యారు. అంటే ఎంత షార్ట్ టైంలో మీరు ఆ స్థాయికి ఎదిగారంటే? తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అండి. అంటే యాక్చువల్లీ ఇది 2012లో స్టార్ట్ అయింది యూనియన్. అప్పుడు తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ పేరు ఉండేదండి. అంటే అది ఫస్ట్ ఓన్లీ 10 మెంబర్స్ స్టార్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇందాక చూసేస్తారు వేషాలు. ఆ టైంలో ఏంటంటే మనకి ఆల్బమ్ పట్టుకొని, ఫొటోస్ పట్టుకొని ఫిజికల్గా తిరిగే రోజులు అవి. నేను ఇంకా ఇండస్ట్రీ కూడా రాలేదు అప్పటికి. అప్పుడు ఏంటంటే వెళ్ళిన కొంతమంది ఆర్టిస్టులకి ఏంటంటే కొద్దిగా అవమానాలు సంథింగ్ అలా, ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోవడం వీటన్నీ చూసి సరే ఇలా కాదు, మనంతటా మనం ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి యూనియన్ ద్వారా మనం అప్రోచ్ అయితే కొద్దిగా వాల్యూ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 మంది ఫౌండర్ మెంబర్స్, 50 మంది వాళ్ళందరూ స్టార్ట్ చేశారు యూనియన్ 2012లో. సో అది అలా ఇప్పుడు వచ్చి ఏంటంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయ్యి మా దగ్గర 1300 మెంబర్స్ అయ్యారండి ఇప్పుడు. ఓకే. సో 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు అది నేమ్ మార్చారు, తెలుగుని తెలంగాణ కింద మార్చారు. అంటే బైఫర్కేట్ అయిపోతుంది కదా, ఏమైనా బెనిఫిట్స్ వస్తాయని చెప్పని. సో అది తప్పితే అదర్వైజ్ దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ బోత్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలకి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెంబర్స్ అయితే దాంట్లో ఉంటారు. అండ్ షార్ట్గా దాంట్లో కావడం అని అంటే ఎస్, నేను అనేది ఇప్పుడు 2015లో నేను ఎంటర్ అయ్యానండి. అండ్ తర్వాత చాలామంది ప్రెసిడెంట్స్ చేశారు. నేను ఇప్పుడు సెకండ్ టర్మ్ నేను చేస్తున్నాను యాక్చువల్గా యూనియన్ ప్రెసిడెంట్. నేను 21 to 23 అండ్ 20 ఇప్పుడు వెరీ రీసెంట్లీ 24 to 25 నేను ప్రెసిడెంట్గా కంటిన్యూ. నాకన్నా ముందు 30 years పృథ్వీరాజ్ గారు కూడా యూనియన్ ప్రెసిడెంట్గా చేశారు. అలా ఇంకా చాలామంది చేశారండి ముందు. ఫస్ట్ ప్రెసిడెంట్ అయితే సుందరయ్య గారు, తర్వాత చలపతిరావు గారు, శివశంకర్ గారు. నేను 5th టర్మ్ అండ్ 6th టర్మ్ కంటిన్యూ, సెకండ్ టర్మ్ కూడా నేను కంటిన్యూ అవుతున్నాను. ఇంకా యాక్చువల్గా మాకు చిన్న ఒక ఎజెండా ఉంది, అంటే ఓన్ బిల్డింగ్ యూనియన్ ఆఫీస్కి ఇచ్చేయాలని. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చింది, అది ఇంకో కొద్దిగా బ్యాలెన్స్ ఉందని చెప్పి మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది అన్నమాట. ఇంతకుముందు మాట్లాడితే ఏవో అవమానాలు భరించామని చెప్తున్నారు, దానికి ఒక యూనియన్ ఉండాలి అని ఒక ఫీల్ అయ్యామని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? నాకు కాదు, నేను చెప్పింది అర్థం అవ్వాల. అప్పుడున్న సభ్యులకి అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు వచ్చారు సార్, మీ ప్రొఫెషన్ ఉంటుందండి, మీరు ఇనీషియల్ కెరియర్లో మీరు ఉన్నారు, మీరు జాబ్ కోసం వెళ్తారు, ఆఫీస్ బాయ్ మిమ్మల్ని అక్కడి నుంచి అక్కడికే బయట పంపించేస్తారు, ఇంకా అంతకనే ఉన్నది.
అంతే కదా. ఇప్పుడు మీరు ఒక ఎజెండాతో ఒక హోప్తో మీరు ఇప్పుడు అంటే మీ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ఛానల్కి వెళ్ళారు సార్, ఇనీషియల్ కెరీర్లో ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నారు, మీరు వెళ్ళారు, మిమ్మల్ని అసలు మీ సీవీ కూడా తీసుకోకుండా పక్కన పడేసి సర్లే తర్వాత ఫోన్ చేస్తాను అవసరమైతే నువ్వు వెళ్ళు అని అంటే ఎలా ఫీల్ అవుతారు? అలాగే అదే దట్స్ వాట్ అదే చెప్పి. అలాగే ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఇనీషియల్ డేస్లో అంటే ఇప్పుడు హానెస్ట్లీ నాకైతే నేను ఫేస్ చేయలేదండి, నేను అదే చెప్తున్నా. వాళ్ళు కొంతమంది అలా సఫర్ అవ్వడం వల్ల, ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే మనం ఇలా కాదు ఒక యూనియన్ ద్వారా పెట్టుకొని మనంతటి మనం ఇప్పుడు ఏం లేదు సార్, ఒక పర్సన్ వెళ్ళారు అనుకుని రాదు. ఇప్పుడు మీరు వెళ్ళారు, ఒక పర్సన్ వెళ్ళారు, ఒక మూవీలో జాయిన్ అయ్యారు, అలా కాదు ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా, మా వాళ్ళు కూడా ఉన్నారు, మా యూనియన్ వాళ్ళు ఉన్నారు, అలా ఒకరి ద్వారా ఒక్కొక్కరికి హెల్ప్ చేసుకుంటూ అందరూ క్యారెక్టర్స్ చేసుకుంటారు అంతే, అంతగానే ఏం లేదు అది. సార్ మీరు పుష్పలో చేశారు, మీ పుష్ప 2లో కూడా చేస్తున్నారా? ఎస్, పుష్ప 2లో మీ రోల్ ఏంటి అసలు? పుష్ప 2లో కూడా అదే అండి, మీరు ఆల్రెడీ 1 చూశారు కాబట్టి మన 1లోనే ఆల్రెడీ మీకు ఏంటంటే కొండారెడ్డి మన అజయ్ ఘోష్ గారు చేశారు, కొండారెడ్డి గారి టీము హీరో గారి టీము కలిసిపోతుంది. సో అలాగే హీరో గారితో ట్రావెల్ అవుతుంది ఆ క్యారెక్టర్. అంటే పుష్పలో అయితే కొంత క్యారెక్టర్ మీకు తక్కువ అనిపించింది, పుష్ప 2లో ఇంకా ఎక్కువ లెంతీ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందంటారా? అది చెప్పలేను సార్ ఎవరు అంటే మీకు షూటింగ్ అనేది ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ ఏంటంటే ఎడిటింగ్ అయిన తర్వాత ఎలా వస్తుందో మనం ఎవరు చెప్పలేము. సో అదేంటంటే దానికి ఎప్పుడు వీళ్ళు నెవర్ టెల్ దట్ అండ్ ఎంత వస్తే ఎంత పెద్దదా చిన్నదా అంటే క్యారెక్టర్ చేస్తున్నాం అంతవరకే మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చాలా మూవీస్లో కూడా నేను చేసిన మూవీస్లో కూడా చాలా ఏంటంటే షూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని చేసినా ఎడిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మొదట్లో బాధ అనిపించేది, కానీ తర్వాత ఏంటంటే ప్రాక్టికల్గా తెలుసు అంటే ఎందుకు అలా చేస్తారు, ఎందుకంటే మేము కూడా ప్రొడక్షన్ చేసాం కాబట్టి ఆ లోటుబాట్లు ఏంటో నాకు బాగా తెలుసు. సో అది పెద్దదా చిన్నదా అని చెప్పలేము. నెంబర్ ఆఫ్ డేస్కి ఒకసారి ఏంటంటే కంప్లీట్ క్యారెక్టర్ అంటే ఆ మూడు ఆ సెన్స్ బట్టే కంటెంట్ బట్టి అది బాగోట్లేదు అనుకోండి తీసేస్తారు, క్యారెక్టర్ రిమూవ్ చేస్తారు. అలా చాలా అంటే అది ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఆర్టిస్ట్, చిన్న పెద్ద అని సంబంధం లేదు. ఆ ఫ్లోలో ఒకటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ ఒక సినిమా ఉందండి ఎగ్జాంపుల్, అదేంటంటే ఒక ఎమోషనల్గా జర్నీ చేసే కంటెంట్ అది. సో దాంట్లో ఒక కామెడీ ఒక ట్రాక్ రన్ చేశారు, అది ఫైనల్ అవుట్పుట్కి ఏమవుతుందని అంటే అది నచ్చలేదని అంటే ట్రాకే తీసారు మొత్తానికి. సో అలాగేమవుతుందంటే ఒకసారి మనం కంప్లీట్గా కనబడం. సో అందుకేంటంటే చేస్తున్నాం సో ఫార్ సో గుడ్ అంతవరకే. అంటే అది పెద్దదా చిన్నదా అనేది ఏంటంటే అది అవుట్పుట్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు తర్వాత నాకు స్పెషల్గా నేను చేసేది పెద్ద చిన్న నేను ఎప్పుడు చూడండి. అండ్ తర్వాత ఏంటంటే ఏంటది స్క్రీన్లో ఎంతసేపు కనబడాలి లేకపోతే ఇన్ని సీన్లో కనబడాలి అని ఎప్పుడు చూసుకోను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే మనం ఇందాక డిస్కస్ చేసిన భరత్ అని నేను చూసుకుంటే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ నేను స్క్రీన్లో కనబడింది, కానీ మొత్తానికి తెప్పేసింది అంటే నా పేరునే మార్చేసింది. అండ్ నేను చేసే క్యారెక్టర్స్ అటువంటిది, నేను ఈవెన్ ఏదైనా సింగిల్ క్యారెక్టర్ చేసినా సింగిల్ సీన్ చేసినా నేను చూసుకునేది ఒకటి ఏంటంటే అది ప్రామినెంటా కాదా, స్టోరీతో కనెక్ట్ అయిందా కాదా, లేదంటే కీ కాంబినేషన్. ఇప్పుడు వెరీ రీసెంట్లీ మొన్న ఆదికేశవ్ వచ్చిందండి, ఓన్లీ ఒకే ఒక సీన్, నాట్ ఈవెన్ డైలాగ్స్. అతను డైరెక్టర్ గారు నాకున్న అభిమానంతో పిలిచారు, మీరు చేస్తే బాగుంటుంది సార్ ఆ క్యారెక్టర్, ఎందుకంటే వెయిట్ ఉన్న పర్సన్ చేయాలి అని చెప్పాను. అదేంటంటే విలన్ నన్ను జస్ట్ వచ్చి నన్ను ఏంటంటే ఒక టీచర్ క్యారెక్టర్ అనమాట, నన్ను వచ్చి చంపే సీన్ అనమాట, అది చేశాను నేను. దానికి బాగా అప్లోజ్ వచ్చింది. మీకు అదే చెప్తున్నా, డైలాగులు ఉండిపోవాలి మన సీన్స్ ఇలా ఏం లేదండి సినిమాలో. ఒకసారి ఒక్కొక్క చిన్న డైలాగ్ కూడా హైలైట్ అయింది. నాదే ఎవరో ఎందుకు నాదే లైవ్ ఎగ్జాంపుల్. అది అంతఃకరణ శుద్ధితో ఉంది, బయట ఇప్పుడు ఎవరైనా అదే అంటారు, శుభోదయం శుభారు అంటారు, లేదంటే అంతఃకరణ శుద్ధితో అని చెప్పి ఆ ఒక్క పదంతోనే మార్చేసింది. సో డిపెండ్స్ అని అంటే మొత్తం సినిమా ఉండక్కలే, ఒక్క సీన్ చాలు సార్ అంటే మార్చేయడానికి మనం. అది రైట్ సార్. ఈ మధ్య ఇండస్ట్రీలో సమస్యల గురించి దిల్ రాజు గారిని ఏదో కలిశారని విన్నాను, సమస్యలు తీరాయా? దిల్ రాజు గారిని కలవడం అంటే ఏం లేదు సార్, ఇప్పుడు దిల్ రాజు గారిని కలవలేదు అంటే మేము యాక్చువల్గా యూనియన్ పరంగా ఏంటంటే మాకున్న ఏవైతే కొద్ది ఇవి ఉన్నాయో అంటే లైక్ ఏమంటారు కాస్టింగ్ రిలేటెడ్, మీకు ఆర్టిస్ట్కి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే అంటే సిస్టమ్ని మార్చలేము సార్ ఎప్పుడు మనం. ఏ సిస్టమ్ని ఎప్పటి నుంచో వస్తున్న సిస్టమ్ని మనం మార్చలేం, కానీ ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు, ప్రక్షాళన చేయడం లేదా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా దాని గురించి అని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఏంటది మేజర్ ప్రాబ్లం మాకు ఆర్టిస్ట్ బీయింగ్ యూనియన్ పరంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆర్టిస్ట్లకి అందరూ చెప్పినట్టు సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ఎక్కువయ్యి ప్రొడక్షన్ హౌస్కి ఆర్టిస్ట్కి మధ్యలో మిడిల్ మ్యాన్ ఎక్కువయ్యారు సార్ ఈ మధ్యలో. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎస్ డెఫినెట్లీ వాళ్ళు ఒక సర్వీస్ చేస్తున్నారు, ఆ సర్వీస్ ఫీజు ఇవ్వాలి చేయాలి, కానీ కొంతమంది మళ్ళీ చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో వాళ్ళు మోర్ దాన్ 50% 60% కూడా తీసుకుంటున్నారు. సో అది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పేమెంట్స్ కూడా బాగా డిలే అవుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు క్లియర్ చేసినా వాళ్ళు మళ్ళీ ఆర్టిస్ట్కి ఇవ్వడంలో డిలే చేయడం, ఇలా ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. సో అవి డెఫినెట్లీ ఒకసారి కలవడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఏంటంటే ఏమంటారు ఒక అన్ని క్రాఫ్ట్స్ కలిపి ఒకసారి మళ్ళీ మీటింగ్ ఆర్గనైజ్ చేద్దామన్నారు, అది షార్ట్లీ అవుతుంది అని మళ్ళీ. ఇప్పుడు రీసెంట్గా కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పారా?
కొత్త ప్రాజెక్ట్స్ అయినాయి అంటే ఇంకా ఎటు నేమ్ అంటే చిన్న ప్రాజెక్ట్స్ కొన్ని అయినాయి ఓటీటీవీ ప్రజెంట్ అయితే రన్నింగ్ ప్రాజెక్ట్స్ పుష్ప అవుతుందండి. తర్వాత మొన్న వెరీ రీసెంట్లీ చిరంజీవి గారిది విశ్వంబర కమిట్ అయ్యాను నేను. అండ్ మన ఎవరు చంద్ర అని మన ఈటీవీ ప్రదీప్ గారి వాళ్ళ అబ్బాయి అదొకటి చేశాను, బరాబర్ ప్రేమిస్తా అని చెప్పని. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటాయండి యాడ్స్, కమర్షియల్స్ ఇవన్నీ అని చెప్పాను. రాను రాను సినిమాల ప్రభావం తగ్గిపోయి ఓటీటీ ప్రభావం పెరుగుతూ ఉంది కదా, రాబోయే రోజుల్లో ఓటీటీ ప్రభావం ఇంకా పెరిగితే సినిమాల పరిస్థితి ఏంటంటారు? అంటే ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుందండి. ఎందుకంటే సెట్ ఆఫ్ ఆడియన్స్, థియేటర్ ఆడియన్స్ సెపరేట్గా ఉంటారు, ఓటీటీ ఆడియన్స్ సెపరేట్గా ఉంటారు. ఎస్, బట్ ఏంటంటే పోస్ట్ కరోనా వచ్చిన తర్వాత మొత్తం అన్నీ మారిపోయినాయి. అన్నీ మారిపోయినాయి సార్. నాట్ ఓన్లీ మన ఇండస్ట్రీ అనే కాదు, ఆఫీసెస్ కూడా మారిపోయినాయి, వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే కార్పొరేట్ సెక్టర్, ఐటీ సెక్టర్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఏమైంది అంటే కరోనా టైంలో ఆడియన్స్ అందరూ ఏంటంటే ఇంట్లో కూర్చొని చూసేదానే ఒక కాన్సెప్ట్కి అలవాటు పడిపోయారండి. అండ్ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎస్పెషలీ మూవీ ఫ్రైడే రిలీజ్ అవుతుందనంటే థర్స్డే నైట్ షోస్ పడుతున్నాయి. ఆ షోస్ వచ్చిన తర్వాత నాట్ టు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద మీడియా, ఇమీడియట్గా ఏంటంటే ఫ్రైడే మార్నింగ్ షో ముందే మనకి రివ్యూస్ వచ్చేస్తున్నాయి. ఆడియన్ ఎలా ఉందంటే 3.5 రివ్యూ ఉందా, అయితే వెళ్దాం, ఎందుకులే మనకి ఇంకా అంత డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆగిపోతున్నారు. వచ్చేస్తుంది కదా ఇంకో నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగిపోతున్నారు. సో వన్ మేజర్ ఇది సెట్ బ్యాక్ వచ్చి ఏంటంటే రివ్యూస్ అండి. ఆ రివ్యూస్ అన్నది ఇప్పుడు కేరళ ఆర్ కర్ణాటక ఒక స్టేట్లో వాళ్ళు యాక్చువల్గా 3 days తర్వాత కానీ రివ్యూ రాయకూడదని చెప్పి గవర్నమెంటే వాళ్ళు జీవో పాస్ చేశారు. సో అది రివ్యూస్ అనేది రాకపోతే ఏమవుతుందంటే వీ షుడెంట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్. ఇప్పుడు నేను చూసాను అనుకోండి ఒక సినిమా, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒకలా ఉంటుంది. నాకు నచ్చలేదు అనుకోండి, మీకు కూడా నచ్చలేదని లేదు కదా, మీకు నచ్చచ్చు. కానీ నాకు నచ్చలేదని చెప్పి నేను రాయడం వల్ల మీరు కూడా ఏంటంటే మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఎందుకు నా బాలేని సినిమాకి ఎందుకు వెళ్ళడం లేదని చెప్పి మీరు ఆగిపోతున్నారు. ఈ రివ్యూ అనేది లేదనుకోండి, ఆటోమేటిక్గా మీరు వెళ్తారు సినిమాకి. ఇన్ ద సెన్స్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ వస్తారు. ఇప్పుడు ఫ్రైడే రిలీజ్ ఉంది సార్, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మ్యాక్సిమం అన్ని 5 day వీకే ఉన్నాయి, సాటర్డే సండే హాలిడేస్. సో ఈ రివ్యూస్ చాలా మేజర్ ఇంపాక్ట్ ఉందండి. అంటే మనకి కలెక్షన్స్ డ్రాప్ అయిపోవడం, అండ్ తర్వాత ఏంటంటే అది ఎనీ సినిమా, అది కొన్ని సినిమాలు ఏంటంటే కంటెంట్ బాగున్న సినిమాలకు కూడా ఏంటంటే రివ్యూ సరిగ్గా లేదని చెప్పి డ్రాప్ అయిపోతున్నారు. అది మేజర్ ప్రాబ్లం అనమాట. అది సరే, విశ్వంబర షూటింగ్ ఎంతవరకు వచ్చింది, దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? విశ్వంబర నాది ఇంకా సినిమా చాలా అంటే ఇంకా దీంట్లో ఉంది కాబట్టి క్యారెక్టర్ అవన్నీ ఏంటంటే ఐ కుడెంట్ రివీల్ దోస్ థింగ్స్ అనమాట. సో నాదైతే యాక్చువల్గా ఏంటంటే అంటే ప్రెజెంట్ అయితే ఏంటంటే విలన్ క్యారెక్టర్తో నా కాంబినేషన్ సీన్స్ అయినాయి అండి. ఇంకా చిరంజీవి గారితో ఇంకా అవ్వాలి, సీన్స్ అవ్వాలి. అండ్ మీరు ఆల్రెడీ మనం ఆ సెట్ కూడా చూసే ఉంటారు వెరీ రీసెంట్లీ. హనుమంతుడి చాలా పెద్ద విగ్రహం ఉంది కదా, అది మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసినప్పుడు అది చూసారు. సో అదొకటి మనకి బయటకు వచ్చింది సెట్ అనేది. సో అలాంటివి ఇంకా బ్రహ్మాండమైన చాలా ఏంటంటే ఏమంటారు ఆడియన్స్కి ఒక ఇది ఫీస్ట్ అనమాట, కలర్ఫుల్ ఫీస్ట్ ఉంటుంది సెట్ వైజ్గా. ఎందుకంటే ఇది సోషియో ఫ్యాంటసీ మూవీ కాబట్టి సో చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అనేది. ఇదంతా ఇంకా ఆయనతో కాంబినేషన్ అయితే ఇంకా నాకు అవ్వలేదండి. షూటింగ్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది, చిరంజీవి గారితో ఇంకా కాంబినేషన్ అవ్వాలి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.